నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో ఉన్న కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి ఉభయకర్తలుగా కైలాసం శ్రీనివాసులు రెడ్డి, కైలాసం లావణ్య దంపతులు వ్యవహరించారు. వరుడుగా రాముడు, వధువుగా సీతాదేవి పెళ్లిపీటలపై ఆసీనులై భక్తులను కనువిందు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల కరతాళ ధ్వనులతో జయరామ స్తోత్రాలు నడుమ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఇప్పుడు అగ్రగోత్రోత్తములు కైలాసం శ్రీనివాసు అమ్మవార్లకు భక్తితో నమస్కరించినటువంటి 10 వర్షాల జయప్రకాశాలను పెట్టుకుంటూ అమ్మాయి అబ్బాయి ఒకరి కళలో ఒకరు చూసుకుంటారు అనమాట. సీతారాములు ఇద్దరు కూడా ఆ జయప్రకాశాలను పెట్టుకుని ఒకరు అటు చూసుకుంటారు అనమాట. అంటే సాంప్రదాయబద్ధంగా ఆగమశాస్త్ర ప్రకారంగా వివాహం జరుగుతున్నది సీతారాముల కళ్యాణం మన కొత్తూరు గ్రామంలో. మనమైతే ఏం చేస్తామంటే మొదటి నుంచి చూసుకుంటుంటారు అబ్బాయి అమ్మాయి కూడా. ఈ జయప్రకాశాలను పెట్టుకోవడం వల్ల చూస్తారా అంటే అది చూసుకోరు. పక్కన వీడియోగ్రాఫర్ ఉంటారు. మేడం అనగా అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి రూఢకాట చూస్తాడు, అబ్బాయి అది చూస్తాడు అనమాట. శుభలగ్నం అనమాట. ఆ యొక్క జలకాలం పెట్టుకొని శుభలగ్నం అనమాట. అది ఆ టైంలో అమ్మాయి అబ్బాయి